రైట్, మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు ఎన్నికల బరిలో సంచలనం సృష్టిస్తాడనుకున్న నటుడు విజయ్ తన నామినేషన్ పత్రాలతోనే వివాదంలో చిక్కున్నాడు. 2 నియోజకవర్గాల్లో దాఖలు చేసిన అఫిడవిట్లో ఆస్తులు, వయసు, క్రిమినల్ కేసుల వివరాల్లో భారీ తేడాలు ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ పొరపాట్లను ఎన్నికల అధికారులు తీవ్రంగా పరిగణిస్తే ఆయన నామినేషన్ తిరస్కరణకు గురయ్యే ప్రమాదం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. మరికొద్ది గంటల్లో తేలనున్న ఈ వ్యవహారం దళపతి రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేసింది. విజయ్ అఫిడవిట్లోని తప్పులు కేవలం పొరపాట్లేనా లేక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన కుట్రనా అనే కొత్త కోణం తెరపైకి వస్తుంది. ఇక నామినేషన్ల సమయంలోనే ఆయనపై కొత్త కేసులు నమోదవటం, ఆ సమాచారం ఆలస్యంగా అందటం వల్లే ఈ గందరగోళం జరిగిందని విజయ్ తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. విజయ్ నామినేషన్ పత్రాల్లో ఎన్ని తప్పులు దొరికినా చట్టంలోని కొన్ని వెసులుబాట్లు ఆయన్ను కాపాడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, రైట్, మొత్తానికి తమిళనాడు రాజకీయాలు రోజు రోజుకు కూడా హీట్ పుట్టిస్తున్నాయని చెప్పుకోవాలి. ఒకవైపు ఈ నెల 23వ తేదీ పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ కూడా మార్చి 30 నుంచి కూడా నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు అన్నా డిఎంకేతో పాటు ఈసారి టీవీకే అధినేత ప్రముఖ నటుడైనటువంటి విజయ్ తన సత్తాను చూపిస్తానంటూ కూడా ఇటు తమిళనాడులో ఒక విప్లవాత్మకమైనటువంటి రాజకీయాలు నేను ఏదైతే తెరపడుతుందని చెప్పడంతో ఒక్కసారిగా కూడా తమిళనాడు రాజకీయంలో ఇటు త్రిముఖ పోటీ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే టీవీకే అధినేత విజయ్ మనం చూస్తే తమిళనాడులో 2 ప్రాంతాల నుంచి వేరువేరు ప్రాంతాల నుంచి ఆయన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. నామినేషన్ దాఖలు చేయడంలో కొంత ఏదైతే తప్పులు దొర్లేయని చెప్పుకోవాలా. ఇటు వయసులో అయ్యుండొచ్చు, అదేవిధంగా కేసుల్లో అయ్యుండొచ్చు, అదేవిధంగా ఆదాయంలో అయ్యుండొచ్చు. ఈ మూడిట్లో కొంత వ్యత్యాసాలు రావడంతో అంటే పెరందూరులో ఉన్నటువంటి నామినేషన్లో మాత్రం కేసులు ఏం లేవని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొచ్చి ఈస్ట్లో ఆయన నామినేషన్ దాఖలు చేసిన సమయంలో అక్కడ నాపై కేసు 2025లో రావడం జరిగిందని చెప్పడం జరిగింది. అంటే ఒకవైపు క్రిమినల్ కేసుల విషయంలో వ్యత్యాసం జరిగింది, ఒకవైపు 6 కోట్ల రూపాయల వ్యయం ఆదాయాన్ని చూపించినటువంటి వ్యత్యాసం రావడం జరిగింది. మరోవైపు వయసులో కూడా కొంత వ్యత్యాసం. అంటే దీని ఎందుకు జరిగింది, ఇది అఫిడవిట్ సంబంధించినటువంటి దాఖలు చేసేటప్పుడు దాదాపు కూడా క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తారు. లా అండ్ ఆర్డర్ ప్రకారం చాలా మంది కూడా దాంట్లో నిపుణులు కూర్చుంటారు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ నాయకులు ఉంటారు. ఏదేమైనప్పుడు కూడా అఫిడవిట్ చేసేటప్పుడు చాలా క్షుణ్ణంగా, అంటే ఒక టీవీకే అధినేత విజయ్ తొలిసారి ఎన్నికల బరిలో నిలబడుతున్నాడు కాబట్టి, ఇంకా కొంత అధినేత కాబట్టి, ఆయన ఈ టీవీకే పార్టీని ముందుకు తీసుకెళ్లేటువంటి అధ్యక్షుడు కాబట్టి ఇంకొంచెం క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉండాలి. కానీ ఎక్కడ తప్పు దొర్లేయి, ఏదైనా కుట్ర కోణం నెలకొందా అనే దాని మీద కూడా కొన్ని భిన్నాభిప్రాయాలు అయితే తమిళనాడు రాజకీయాల్లో కొంత హీట్ అయితే పుట్టిస్తుంది. ఒకవైపు టీవీకే పార్టీలో ఎవరైతే కోవట్లు ఉన్నారని కొంతమంది భావిస్తున్నారో మరి వాటన్నిటికీ తెరలేపే ప్రక్రియ మరి కాసేపట్లోనే కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మార్చి 30 నుంచి నామినేషన్ ప్రక్రియ, ఈ రోజు 6వ తేదీ అంటే ఏప్రిల్ 6 వరకు కూడా నామినేషన్లు దాఖలు చేసుకుంటారు. రేపటి నుంచి కూడా స్క్రూటినీ ఉంటుంది, అంటే పరిశీలిస్తారు. మరి ఈ పరిశీలనలో రిటర్నింగ్ అధికారి విజయ్ 2 ప్రాంతాలు, వేరువేరు ప్రాంతాలు ఇచ్చినటువంటి ఏవైతే ఈ అఫిడవిట్లు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కొంత వ్యత్యాసం చూపిస్తున్నటువంటి వాటిపై పరిగణలోకి తీసుకుంటారా, లేకపోతే ఎలాంటి నిర్ణయాలకు విజయ్ బలిగా పోతున్నాడు అనేది మాత్రం ప్రశ్న, ఒక ఆందోళన అయితే కొనసాగుతుంది. ఏదేమైనా కూడా ఒకవైపు విజయ్కి సంబంధించినటువంటి నిపుణులు అయితే ఖచ్చితంగా కూడా కొన్ని వెసులుబాట్లు ఉంటాయి, ఆ వెసులుబాట్ల ప్రకారం వాటిని సవరించుకోవాలా. ఏదైతే నామినేషన్ వేసేంత వరకు కూడా తమపై కేసులు ఉన్న విషయం తెలియకపోవడంతోనే కొన్ని తప్పిదాలు వెలువడ్డాయని చెప్పి ఒకవైపు ఇటు విజయ్కి సంబంధించినటువంటి నిపుణులు చెప్తున్నారు. మరి కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే మొత్తానికైతే తమిళనాడు రాజకీయాల్లో తన సత్తా చూపించాలనుకున్నటువంటి విజయ్ ఒక్కసారిగా కూడా ఈ యొక్క అఫిడవిట్ వ్యత్యాసాల ప్రకారం తలనొప్పిగా మారిందని చెప్పుకోవాలా. దగ్గర పడుతున్న పోలింగ్ సమయం కొద్దీ ఆయన ఒకవైపు ఎన్నికల ప్రచారంలో వెళ్ళాలా, అదేవిధంగా మొత్తానికి 240 సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ 40 సెగ్మెంట్లకు సంబంధించినటువంటి వాటన్నిటి మీద దృష్టి పెట్టాలా, ఎప్పటికెప్పుడు కూడా క్యాడర్తో మాట్లాడుకోవాలా. ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి ఒకవైపు ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా అధ్యక్షుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ చూసుకోవాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు నామినేషన్లో దాఖలు చేసినటువంటి అఫిడవిట్లో తప్పులు రావడం, రేపే దాని పరిశీలన స్క్రూటినీ ఉండడం, ఆ తర్వాత 9వ తేదీ ఉపసంహరణ ఉంటుంది. సో మొత్తానికైతే ఒక ప్రక్రియ కొనసాగుతున్నటువంటి తరుణంలో ఇలాంటి రాదాంతాలు, ఇలాంటి వదంతాలు రావడంతో ఒక్కసారిగా కూడా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా తలనొప్పిగా మారిందని చెప్పుకోవాలి. మరి మొత్తానికి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, ఈసీ తీసుకున్న నిర్ణయానికి మరి విజయ్ ఎలాంటి పరిణామాలు ఏదైతే ఉండబోతున్నాయనే దాని మీద తమిళనాడు రాజకీయంలో ఒక ఉత్కంఠం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే 23వ తేదీ పోలింగ్ సమయం దగ్గర పడే కొద్దీ కూడా తమిళనాడు రాజకీయ
రాజకీయాల్లో ఇప్పటికే రసవత్తరమైనటువంటి రాజకీయం కొనసాగుతుంది. ఒకవైపు డిఎంకే పార్టీ అధికార పార్టీతో పాటు మరోవైపు అన్నా డిఎంకే పార్టీతో పాటు మరోవైపు టీవీకే పార్టీ అంటే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి బీజేపీ మద్దతు ఇస్తున్నటువంటి పార్టీలతో సహా మొత్తానికి అక్కడ ఒక రాజకీయ వేడి కొనసాగుతున్న తరుణంలో టీవీకే అధ్యక్షుడు విజయ్పై గురిపెట్టినటువంటి డిఎంకే పార్టీ మరి దీనికి సంబంధించినటువంటి రిటర్నింగ్ అధికారి ఎలాంటి వివరాలు చెప్పబోతున్నారో మరి కాసేపు అయితే వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.